స్థిరపడాలని. తర్వాత ఏం చేయాలి? నీ సహోదరుని స్థిరపరచాలి. మాట చెప్పిండు, మీరు వినలే. లేటుగా వచ్చిన వాళ్ళకు అమ్మ కూర్చోమ్మ, ఉపేంద్రమ్మ కూర్చో. లేటుగా వచ్చిన వాళ్ళని ఏమని చెప్పిండు పాస్టర్ గారు? అమ్మ ఏమన్నారు? లేటుగా వచ్చిన వాళ్ళని ఏమన్నాడు? నామక వాస్తే వస్తున్నారు అని మహేష్ చెప్తుండే. ఎందుకంటే మహేష్ పాస్టర్ చెప్తే విన్నాడు. ఏమా నాకు ఆ ధైర్యం వస్తలేదు కనుక మహేష్ మీద దొబ్బేస్తున్నాను. లేటుగా వచ్చిన వాళ్ళకి చెప్పానికి హల్లెలూయా. ఎందుకు వస్తారంట మరుణ? అది ఎందుకు జరుగుతుంది? మనసులో జరుగుతుంది అది. అది చెప్పాడు కదా, ఎందుకు జరుగుతుంది అది? మనసులో జరుగుతుంది కనుక. మనసులో జరిగినప్పుడు ఏమవుతుంది? సైతాన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సైతాన్ వచ్చేస్తుంది కనుక అది మనసులో రోగము. ప్రభా, నా మనసులో ఉన్న రోగాన్ని స్వస్థపరచు. స్థిరపడాలంటే, అది పోవాలంటే ఏం చేయాలా? మనసులో ఉన్న రోగాన్ని. ఎందుకంటే సైతాన్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకుంది యేసుప్రభు ద్వారా. ప్రభా, నీ విశ్వాసులను నేను వాళ్ళ నమ్మిక తప్పిస్తా అని పర్మిషన్ తీసుకుంది దేవుడు. యేసుప్రభు ఇచ్చిండు సాతానుకు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ మీద, నా మీద, మా కుటుంబం మీద ఎవరికి పర్మిషన్ ఉంది? సైతానికి. ఎవరిచ్చిండ్రు? యేసుప్రభు ఇచ్చాడు. తప్పించేది కూడా యేసుప్రభువే. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అదేంది? మనసులో జరిగే రోగం. దాని నుంచి ఏం జరుగుతుంది? కట్ అవుతాం. యేసుప్రభు వచ్చినప్పుడు ఏమైపోతాం? ఒక ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, పూల పనులు అయిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగితే వాడు ఏం చేస్తాడు? భర్త ఆమెను పూల పనులు అయినాక ఏం చేస్తారమ్మా? కట్ చేస్తాడు. అట్లనే యేసుప్రభు రక్తంతో మనతో ఎంగేజ్మెంట్ అంటే పూల పనులు అయినాయి. యేసుప్రభుకు, నీకు, నీవు, నేను, మనమంతరం ఎవరితో అయింది? యేసుప్రభుతో అయింది. హల్లెలూయా. అది కట్ అవుతుంది. ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం లాభం? ఇంత పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం ఆఖరికి ఏది జరగాలనో దాంట్లో ఎంటర్ కాకపోతే వ్యర్థమే కదా. గోల్ చేరకుంటే ఏం లాభం? ఆఖరికి అదే గోల్ చేరకుంటే ప్రభుని నమ్ముకొని ఏం లాభం అని హెచ్చరించాడు, వాక్యం ద్వారా చెప్పాడు. అందుకోసం దానికి ఒక ప్రాబ్లానికి అదొక సొల్యూషన్ కూడా చెప్పాను. నీ వాక్కును పంపి నన్ను బాగు చెయ్యి అంటాడు. అది ఎవరు చేయాలి? అది దేవుని వాక్యం. దేవుడు స్థిరపరచును గాక. అది ఎప్పుడైతుందో అప్పుడు నీవేం చేస్తావు? ఇతరులను స్థిరపరుస్తావు. ఇతరులను ఒకరినొకరిని నిద్రపోయేటోని లేపుతావు. వినరా? ఏం చేస్తావు మహేష్? నిద్రపోయేటోని చూసి ఏం చేస్తావు? లేపుతావు. విను. హల్లెలూయా. వినను ఏం చేస్తాం? వినిపిస్తాం. ఒక మనిషి అయితే పూర్తిగా వాక్యం అంతా నిద్రపోయాడు. నేను చూస్తూనే ఉన్నా, సంపూర్ణంగా నిద్రపోయాడు. ఎవరో చేసి చూపిస్తారా? ఎవరు లేరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. కొన్ని ప్రకటనలు గమనించండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రెండు రకాలుగా చెప్పవచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రెండే మాటల్లో చెప్పవచ్చు. హలో, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రెండు. థ్యాంక్ యూ, సారీ. థ్యాంక్ యూ, సారీ. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, వందనాలు. యానివర్సరీలో ఇచ్చిన వాళ్ళు, కష్టపడ్డోళ్ళు, పని చేసిన వాళ్ళు అందరికీ సారీ. అదేంది? వందనాలు. ఎవరన్నా బాధపడుతుంటే కూడా సారీ. అయిపోయారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికి వచ్చేసినాయా? బాధపడేటోళ్ళకి వచ్చినాయి, చేసిన వాళ్ళకి వచ్చినాయా? రాలేదు? ఏం ప్రభాకర్ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. దేవుళ్ళారా, మనం వర్షిప్ చేంజ్ చేయాలి. నేను ఒక సంఘస్థులను తీసుకొచ్చాను నిన్న ఆ వర్షిప్ ఆరాధన కొరకు. వాళ్ళని ఒక 25 మెంబర్స్ రమ్మంటే దాదాపు 70 మంది వచ్చింది. పర్లేదు, మిగిలిపోయింది. భోజనం కూడా తిన్నారు, అందరు తిన్నారు, మిగిలిపోయింది. ఏం జరగాలంటే వర్షిప్లో దేవుడు దిగి రావాలా.
అందుకోసం మీరు ఒక అర్ధ గంట సేపు పాటలు పాడవాకండి అమ్మా. హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ, దేవా దేవా నీకు మహిమ, దేవా దిగిరా దిగిరా, మందిరంలోకి దిగిరా ప్రభా, ఆలస్యంగా వస్తున్న దురాత్మలు లయమైపోవాలా, అడగిస్తున్న ఆటంకపరుస్తున్న లేజీ స్పిరిట్స్, డిస్టర్బింగ్ స్పిరిట్స్ అన్ని సంఘంలో ఆయా సంఘాలకు వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు ఆ స్పిరిట్స్ తీసుకుపోతున్న స్పిరిట్స్ అవి ఒక దురాత్మలు అక్కడ తీసుకుపోతున్నాయి ఇంకొక సంఘానికి. అర్థమవుతుందమ్మా? ఈ సంఘం నుంచి ఇంకో సంఘానికి పోతున్నారంటే దేవుడు తీసుకుపోతలేడు వాళ్ళని, అదొక దురాత్మ తీసుకుపోతుంది వాళ్ళని. అవి బ్రేక్ కావాలి కనుక ఒక ½ అవర్ సేపు అందరూ ఎవరు వస్తారో ఏం సామెలు పాటలు పాడబాకండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనం వస్తే మనం చేయగలము. మాకు మేము 9 గంటలకే రెడీ ఉంటున్నాం, కానీ కొన్నిసార్లు ఎవరో దాదాపు రాగలడానికి ట్రై చేస్తాం. వచ్చే వారం నుంచి ఒక 30 మినిట్స్ 30 నిమిషాలు ఓన్లీ హల్లెలూయా 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 స్తోత్రం. మీరు స్తుతించేటప్పుడు సంఘంలో ఉన్నటువంటి లేజీ స్పిరిట్స్, లేట్గా తీసుకొస్తున్న ఆ దురాత్మలు తొలగిపోవాలా, కుటుంబంగా రాకుండా చేస్తున్న ఆ దురాత్మ శక్తులు పోవాలంటే స్తుతించాలి. స్తుతుల విధంగా అది జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మనం చేయాల్సిన ఏంటంటే, బాగా గమనించండి, ఇక్కడ ఎవరు పార్క్ చేయవాకండి బండ్లు. పార్కింగ్ ఇక్కడ ఎవ్వరు పెట్టవాకండి. అందరూ మీరు అక్కడ సంఘం ఉన్నప్పుడు ఏడ పెడుతుండ్రో ఆడనే పార్క్ చేసుకోండి. మూడవది క్వైర్ వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఫాంటైన్ నేర్పిస్తున్నాడు. 4-5 మంది వచ్చిన పర్లా ప్రతి వారం మీకు. ఎందుకంటే మనము ఆన్లైన్లో పెడుతున్నాం కనుక చూసిన వాళ్ళకు బాగుంది, మళ్ళీ మళ్ళీ వినాలంటే పద్ధతి అనేది ఉంటుంది. ఏదానికైనా ఒక పద్ధతి అని ఉంటుంది. కనుక నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఆయన ఫ్రీగా వచ్చి నేర్పిస్తాడు. కీబోర్డ్ వాళ్ళకి నేర్పిస్తాడు, తర్వాత కాంగో కొట్టడానికి నేర్పిస్తాడు. ఇవన్నీ ఆయనకు వచ్చు. ఫాంటైన్ ఫోన్ చేసి చెప్పాడు, చిన్న మీ సంఘస్థులకు నేను ఆరాధన వర్షిప్ యొక్క ఆర్డర్ నేర్పిస్తా అన్నాడు. మరి మీరు రావాలి. ఒక 5-6 మంది వచ్చినా పర్లా. ఏమో ఆదివారం సాయంత్రం పెట్టుకుందాం, ప్రతి ఆదివారం సాయంత్రం. శనివారం ఆయనకు వీలు కాదు, లేకుంటే శనివారం బాగుంటుంది. వేరే దినాల్లో మీకు వీలు కాదు. సాటర్డే మీరు కొంచెము టైం తీసుకొని వర్షిప్ కొరకు రండి. హల్లెలూయా. మంగళవారము అరుణ ఇంట్లో కూడిక ఉంటుంది, బుధవారము అంజమ్మ ఇంట్లో ఉంటుంది. చెప్పండి అంజమ్మకు ఏమని. తర్వాత శుక్రవారము ఎవరైనా అరుంధతి నగర్, వాల్మీకి నగర్లో ఉండాలి. వాల్మీకి నగర్లో ఉంది కదా. శుక్రవారం ఎవరైనా కూడిక అడిగితే వాళ్ళ ఇంట్లో పెడదాము శుక్రవారము. దేవుడు సహాయం చేయను గాక. ఇంకా ఏమైనా ప్రకటనలు ఉంటే మీకు సకాలం తెలియజేయబడతాయి. నెక్స్ట్ సండే మనకు ఆరాధన 9 నుంచి దాదాపు దేవునిలారా 11 గంటలలోగా ముగించాలి. 11:30 వరకు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది, మీకు బాగుంటుంది. మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ముగిస్తాం. మీ కొరకే ఆలస్యం చేస్తున్నాం. కొంతమంది సలహా ఇస్తున్నారు, మీరైతే త్వరగా 11 గంటలకు క్లోజ్ చేసేయండి, వాళ్ళంతటికీ వాళ్ళే వస్తారని అలా కూడా అంటున్నారు. మళ్ళీ అందుకోసం అట్లా కూడా చేసేస్తాం. 11 గంటలకు క్లోజ్ చేసినామనుకో, మీకు ఎన్ని గంటలకు రావడానికి వీలైతే చెప్పండి. 9 గంటలకు ఎంతమంది రాగలరు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఓన్లీ 15 మంది రాగలుగుతున్నారు. దాంట్లో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు దేవునికి తెలుసు. హల్లెలూయా. మీరు 9 గంటలకు వస్తే 11 గంటలకు ముగిస్తాం. యాక్చువల్గా 3 గంటలు ఉండాలి వర్షిప్. ఆరాధన అనేది 3 గంటలు, 9 to 12 వరకు ఉండాలి. కనుక అది మనం త్వరగా ముగించడానికి దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునిలారా, మన కీబోర్డ్ అయినా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రావడం లేదు.
ఎంతోమంది సంఘంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కృతజ్ఞతగా లేక ఉంటున్నారు. బాప్తీసాలు తీసుకుంటారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, మళ్ళీ రావడం మానేస్తారు. వాళ్ళను మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి, మాట్లాడండి, అట్లా చేయకూడదని, తప్పు, అది పద్ధతి కాదు అది అని వాళ్ళతో రాని వాళ్ళకు చెప్పండి, సరి చేయండి, నడిపించండి. ఓకేనా? హల్లెలూయా.